చిన్నమైనవాని లంక బీచ్‌లో లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి టర్టిల్స్ అంటే లాస్ట్ 1 మంత్ నుంచి కూడా సముద్రపు తాబేళ్ళు, ఆలివ్ రిడ్లే టర్టిల్స్ అంటే ఇది ఎండేంజర్డ్ స్పీసీస్ షెడ్యూల్ 1లో ఉన్నాయి. ఇవి ఇక్కడ మన నరసాపురం ఆహ్, ఈ చిన్మయన్వాన్ లంక ఏరియాకి వచ్చి గుడ్లు పెట్టడాన్ని గమనించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కిరణ్ గారి ఆధ్వర్యంలో ఇన్ సిటు సైట్స్ అంటే ఎగ్స్ అన్నిటిని కూడా కలెక్ట్ చేసి ఒక ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్‌లో వాటిని ఉంచితే ఇక్కడ ప్రేస్ ఏదైతే కుక్కలు గానీ, నక్కలు గానీ వాటిని తినేస్తాయో తినకుండా తర్వాత మనుషుల నుంచి కూడా వాటికి ప్రమాదం లేకుండా ఒక వాచ్ అండ్ వార్డ్ పెట్టడం అయింది. పెట్టి వాటిలన్నిటిని కూడా రక్షించడానికి ఫెన్సింగు, తర్వాత కంటిన్యూయస్ వాచ్ అండ్ వార్డ్ పెట్టడం జరిగింది. ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే అంతరించిపోతున్న ఈ సముద్రజీవి ఆలివ్ రిడ్లే తాబేళ్ళని సంరక్షించడానికి మన జిల్లాలో ఈ సముద్రం ఒడ్డున ఈ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని గమనించడానికి రావడం జరిగింది. మాతో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్, మెరైన్ అండ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అందరూ రావడం జరిగింది. అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి కూడా తీసుకోవాల్సిన యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి. ఉదాహరణకి ఫిషరీస్ డిపార్ట్మెంట్‌లో కొన్ని నెట్స్ ఏదైతే ఫిషర్‌మెన్ ఇంతకుముందు వాడేసి ఉన్న నెట్స్ అన్నీ కూడా ఇంకా అక్కడే ఉండడం. దానివల్ల ఈ తాబేళ్ళు వాటిని చూసి రాకపోవడం, లేకపోతే రాలేకపోవడానికి అంతరాయం ఉండడం, వాటిలన్నిటిని గమనించుకొని తీసి టైమ్ టు టైమ్ రిమూవ్ చేయాలని చెప్పడం. అట్లాగే ఇక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆకతాయిలు వచ్చి డిస్టర్బెన్స్ లేకుండా అయన్నీ కంట్రోల్ పెట్టడం ఇయన్నీ కూడా చెప్పడం జరిగింది. మా సైడ్ నుంచి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి ఇక్కడ కావాల్సిన పటిష్టమైన చర్యలు తీసుకోవడానికి దానికి కావాల్సిన సపోర్ట్ అంతా కూడా మేము ఎక్స్‌టెండ్ చేస్తున్నాము. వాటి రక్షణ కొరకే అన్ని రకాల చర్యలు చేపడుతున్నాం. ఫార్మర్స్ అందరూ కూడా ముందుకొచ్చి వాళ్ళ యొక్క కన్సెంట్ అంతా ఇవ్వడం అయింది. మధ్యలో కొంతమంది ఫార్మర్స్ అబ్జెక్ట్ చేయడంతో ఆగిపోయింది. తర్వాత వారందరితో కూడా మనం మాట్లాడి కన్విన్స్ చేసి ఈ రక్షణ కూడా డెలాయిట్ కంపెనీ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ మేడం గారి ఒక ఇనిషియేటివ్‌తో టేకప్ చేస్తున్నాము. 1 కిలోమీటర్ గ్యాబియన్ వాల్ స్ట్రక్చర్ చేస్తాం. దీనివల్ల భూమి అంతా కూడా కోతకు గురి కాకుండా అక్కడున్న ల్యాండ్ అంతా కూడా సముద్రపు అలల నుంచి రక్షణ కలుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళని గనక మనం మాట్లాడిస్తే గత 25 సంవత్సరాలకి ఇప్పటికి కూడా చాలా వరకు ల్యాండ్ కోసుకొని వెళ్ళిపోయినట్టుగా ఇక్కడ పెద్దవాళ్ళు చెప్తా ఉన్నారు. ఇలాంటి ఇంకా ముందు ముందు ఈ ల్యాండ్ అంతా కూడా ప్రొటెక్ట్ అవ్వడానికి చేపడుతున్న ఈ వాల్ తొందరలోనే స్టార్ట్ అవుతుంది. వన్స్